Hello everyone, how are you all? Welcome to our Cinemata channel. Here is the review of Bhairavam Telugu action drama movie directed by Vijay Kanakamedala, starring by బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ మూవీలో నటించిన ఒక ప్రత్యేక అనుభూతి, ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఏజ్ పరంగా, ఒక కటౌట్ పరంగా సెట్ అయిపోతారు అనమాట. వీళ్ళు ముగ్గురు ఈ మూవీలో నటించడం చాలా వరకు ఒక ప్రత్యేకమనే చెప్పాలి. 2 గంటల 27 నిమిషాల నిడివితో కూడుకున్న మూవీ ఇది. ఈ ఇయర్ 5వ నెలలో 30వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకునింది. ఇప్పుడు G5 OTT లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఈ భైరవం మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. థియేటర్స్ లో అయితే మూవీ చూడటం మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ భైరవం మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నిజం చెప్తున్నా, లిటరలీ నాకైతే తెగ నచ్చింది. చాలా వరకు బాగా అనిపించింది. ముగ్గురు హీరోస్ కూడా ఈ మూవీలో ఒక ప్రత్యేకమని చెప్పి ఏదైతే మనం అనుకున్నామో చాలా వరకు ఒక మంచి క్యారెక్టర్ అయితే పండింది. 100% అంతకు మించి 1000% అయితే ఎఫర్ట్ అయితే పెట్టారు. అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గానీ, ఇటు మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కూడా లిటరలీ వేరే లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మూవీ ప్లాట్ ఏంటంటే, వారాహి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ గుడికి 1000 కోట్లు విలువ చేసే భూములు ఉంటాయి. ఆ భూమి అటు రికార్డ్స్ ఎక్కడ కూడా ఉండదన్నమాట. మెన్షన్ చేస్తుంటారు. ఆ ఊరి జనాలకు కూడా ఆ గుడికి సంబంధించిన 1000 కోట్లు విలువ చేసే భూమి ఉంది అని చెప్పి విషయం తెలియదు. కాబట్టి మంత్రి శరత్ లోహిత్ వాస్వా కన్నుబడుతుంది. అందుకోసం తన బామ్మర్ది అయినటువంటి నాగరాజు అలియాస్ థియేటర్ అజయ్ ని రంగంలో దింపుతాడు. అయితే ఆలయ భూములకు, ఆ నగలకు కూడా గజపతి వర్మ, మంచు మనోజ్, నారా రోహిత్ ఒక రక్షక కవచంలో ఉంటారు. ఆ ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు అనమాట. ఒకరి కోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తరతరాలుగా వాళ్ళ కుటుంబాల మధ్య అదే స్నేహబంధం ఉంటుంది. ఇక వీళ్ళిద్దరికి విధేయుడు వచ్చేసి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనమాట. మంత్రి తన స్వార్థం కోసం ప్రాణ స్నేహితులైన గజపతి, వరద మరియు సీను మధ్య చిచ్చు పెట్టేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తాడు. చివరికి తను ఏదైతే 1000 కోట్లు విలువ చేసి ఆ భూమి కాజేయాలనుకున్నాడు, అది నిజమైందా లేదా, వాటిని ఏ విధంగా హీరోలు బలయ్యారు అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, మంచు మనోజు, నారా రోహిత్, గజపతి, వరద వీళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులు. ఎప్పుడైతే చాలా చోట్ల మనం వింటాం, కొంతమంది భార్యల వల్ల భర్తలు బాగుపడితే, కొంతమంది భార్యల వల్ల భర్తలు సర్వనాశనం అయిపోతారు. ఈ మూవీలో అదే జరిగింది. ఒక మనిషిలో ఎప్పుడైతే అవినీతి చేయాలి, ఒక దురాశ, అత్యాశ రానంత వరకు మనిషి హ్యాపీగా ఉంటాడు. స్నేహం కూడా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే అత్యాశ, ఈ దురాశ, అవినీతి చేయాలన్న ఒక ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో, అప్పుడే మనిషి పతనం అనేది స్టార్ట్ అయిపోతుంది. లిటరలీ మూవీలో ఇదే చూపించే ప్రయత్నం చేశారు. ఇది 100% వర్కౌట్ అయిందనే చెప్పాలి. బేసిక్ గా స్నేహం విధేయతతో ముడిపడిన స్టోరీ అన్నమాట ఇది. 2 కుటుంబాల మధ్య తరాల స్నేహం, ఆలయ భూముల నేపథ్యంలో ప్రధానంగా ఈ మూవీ స్టోరీ అయితే కొనసాగుతుంది. చాలా వరకు ఎమోషన్స్ కూడా ప్రతి ఒక్కటి బాగున్నాయి. ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ లో ఆ చేంజ్ ఓవర్ వస్తుందో, అవినీతి చేయాలనే ఆలోచన వస్తుందో ఆ మంత్రి వల్ల, అప్పటి కూడా స్టోరీ చాలా వరకు టర్న్ అయిపోతుంది. ఆ సీన్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరిని మెప్పిస్తాయి. ఏదైతే హీరో ఇటు మంచు మనోజు, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ బాండింగ్ ఉందో, అది ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. ఆ లొకేషన్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. మూవీ దాదాపుగా 1 hour వరకు కూడా ముగ్గురు హీరోల వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, వాళ్ళ మధ్య బాండింగ్ ఏంది అనేది చాలా వరకు చూపించే ప్రయత్నం చేశాడు. మెయిన్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే మంచు మనోజ్ క్యారెక్టర్ లో ఒక వేరియేషన్ వస్తుందో అప్పుడే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి కూడా స్క్రీన్ ప్లే ఒక వేరే లెవెల్లో కొనసాగుతుంది. చాలా స్క్రీన్ ప్లే అనేది చాలా పవర్ఫుల్ గా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత వీరిద్దరి స్నేహం మధ్యలో హీరో శ్రీను అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏ విధంగా బలయ్యాడు అనేది చాలా చక్కగా చూపించారు. ఆలయానికి చెందిన నగల నేపథ్యంలో నడిచే ఆ డ్రామా అయితే స్టోరీలో ఒక కొత్త మలుపైతే తిప్పుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో అయితే వేరే లెవెల్లో ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ అనేది మనకైతే కనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో డ్రామాతో పాటుగా యాక్షన్ సీన్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. మామిడి తోట నేపథ్యంలో వచ్చే సీన్స్ అయితే ఈ మూవీలో చాలా కీలకమని చెప్పొచ్చు. తమిళంలో హిట్ అయిన గరుడన్ మూవీకి రీమేక్ గా ఈ మూవీ అయితే రూపొందించారు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా వరకు ఇంప్రెస్ చేసే విధంగా ఉంటది. దురాశ, అత్యాశ, అవినీతి ముందు స్నేహం కూడా మర్చిపోతాము, స్నేహితుడిని చంపడానికి కూడా వెనకాడం అనడానికి ఈ మూవీ ఒక నిదర్శనం అన్నమాట. ప్రపంచం ఆ విధంగా తయారైంది. క్యారెక్టరేషన్ పరంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచు మనోజ్, నారా రోహిత్ కూడా వేరే లెవెల్ యాక్టింగ్ అయితే కనిపించారు. ఇక ఈ మూవీలో శంకర్ కూతురు అయినటువంటి ఆదితి శంకర్ కూడా ఒక క్యారెక్టర్ అయితే మెయిన్ క్యారెక్టర్ నటించారు. తన క్యారెక్టర్ కూడా ఓకే అనిపిస్తుంది. పాటలు కూడా కమర్షియల్ గా చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్ కూడా బాగుంది.
ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. మీరు ఆల్రెడీ ఈ భైరవం మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీ దగ్గర చూడొచ్చు అంటే ఎటువంటి అసభ్య పదజాలము, డైలాగ్స్, బోల్డ్ కంటెంట్, మసాలా సీన్స్ అయితే ఫ్యామిలీ దగ్గర చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.